తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు. గులాబీ దళానికి కోలుకోలేని దెబ్బ తగులుతుందా? బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కారు దిగి హస్తంగుడికి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారా? గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నటువంటి వార్తలకు ఇప్పుడు మరింత బలం చేకూరుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మల్లారెడ్డికి నిరంతరమైతే టచ్లో ఉన్నారనేటువంటి వార్తలు రాజకీయ వర్గాల్లో దావానంలా వ్యాపిస్తూ ఉన్నాయి. దీనికి తోడు ప్రభుత్వ విప్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేసినటువంటి తాజా వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత ఘాటును పెంచుతా ఉన్నాయి. అసలు మల్లారెడ్డి మనసులో ఏముంది? గులాబీ బాస్ కేసీఆర్కు ఈ దెబ్బ ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుంది చూద్దాం. తెలంగాణలో మల్కాజ్గిరి కింగ్గా పేరు తెచ్చుకున్నటువంటి మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తు పైన గత కొంతకాలంగా సస్పెన్షన్ కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నటువంటి వేళ ఆయన అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనేది మాత్రం బహిరంగ రహస్యమని చెప్పాలి. ఇక మరి తన విద్యా సంస్థలు, వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేటువంటి వ్యూహంలో భాగంగానే మల్లారెడ్డి సీఎం రేవంత్తో సఖ్యతగా ఉంటున్నారనేటువంటి టాక్ కూడా నడుస్తోంది. ఇటీవలే అసెంబ్లీ లాబీల్లో ఇక రేవంత్ రెడ్డిని తానే ప్రత్యక్షంగా సీఎం చేశారంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించడం అయితే పెద్ద దుమారమే రేపింది. ఇక మరి లోపల జరుగుతున్నటువంటి చర్చల సారాంశం ప్రకారం మల్లారెడ్డితో పాటుగా కూడా ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లుగా రాజకీయ విశ్లేషణలు భావిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ రాజకీయ పరిణామాలపైన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోతూ ఉన్నాయి. పార్టీ మార్పులపైన స్పందిస్తూ ప్రతిపక్ష నేతల రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, అందుకే ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఐలయ్య స్పష్టం చేశారు. దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని, బీఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి ఆడ ఎచ్చగుంటే ఆడ వంటాడు, ఏడ పచ్చగుంటే ఆడ తింటాడు. ఆయన ఎట్లయిందంటే ఇప్పుడు డైలామాలో పడ్డాడు. ఇటు రేవంత్ అంతానికి వచ్చి అభివృద్ధి చేద్దామా, లేకపోతే అటు బీజేపీ తానుకోదామా, గోడ మీద కూర్చుండు. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? అల్లుడు ఎమ్మెల్యే అయిండు, ఆయన మంత్రి అయిండు. ఇప్పుడు బిడ్డ కోడలు ఆమె బీజేపీకి కాలు పెట్టింది, ఈయన ఇంకోది కాలు పెట్టిండు. ఆయన బతికే ఆగమ్య గోచరంగా ఉంది. తల్లిని కాన్షియస్ ఏం పట్టించుకుంటాడు. అందుకే మల్లారెడ్డి గురించి ఏమొద్దు. ప్రజాప్రభుత్వం ఉంది, రేవంత్ అని ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది, మీకు అండగా మేముంటాం. మీ కాన్స్టిట్యున్సీ వజేష్ యాదవ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, నేను వజేష్ యాదవ్ తోటి మాట్లాడతా. తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీ పెద్ద కాన్స్టిట్యున్సీ, మల్కాజ్గిరి అంటేనే మేడ్చల్ అంటేనే పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి తప్పకుండా ప్రజాప్రభుత్వంతో మీకు అన్ని విధాలా మేము అండ ఉంటాం. ఈ వాటర్ విషయమే కానీ, మీ సమస్యల విషయమే కానీ, ప్రతి మున్సిపాలిటీకి ఇవాళ 15 కోట్ల నుంచి 30 కోట్ల దాకా మన గౌరవ ముఖ్యమంత్రి ఇస్తుంది కాబట్టి మేము ఈ రోజే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాం. ఈ కాన్స్టిట్యున్సీ కూడా మీ నియోజకవర్గానికి కూడా మీ మున్సిపాలిటీ కూడా నిలయమంటాం. మల్లారెడ్డి గురించి పట్టించుకోకూరి. ఆయన ఇడుదుకుతాడు అడుగుతాడు, ఆయన ఆగులు ఆయన ఉన్నాడు, ఆయనే ఆగున్నాడు, మిమ్మల్ని పట్టించుకోడు, పట్టించుకోడు. ఓకేనా? థ్యాంక్ యూ. మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరడం అనేది కేవలం సమయం గురించిన ప్రశ్న అని మాత్రం తెలుస్తోంది. ఇక మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకు ఉన్నటువంటి పాత పరిచయాలు, వ్యాపార సమీకరణాల దృష్ట్యా కూడా తెర వెనుక చర్చలు ముగిశాయంటూ ఉన్నారు. మరి ఇక ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేస్తున్నటువంటి వ్యాఖ్యలను గమనిస్తే బీఆర్ఎస్ నుంచి వలసలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందనేటువంటి సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. గులాబీ పార్టీ అగ్రనాయకత్వం ఎంత నిలువరించినా కూడా, ఆ విధంగా ఎంత నిలువరించాలని చూసినా కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు చేజారిపోతుండడం ఇక మరి కేసీఆర్కు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఇక మల్లారెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీ వీడితే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.
మొత్తానికి మల్లారెడ్డి టచ్ పాలిటిక్స్ గులాబీ శిబిరంలో గుబులు రేపుతా ఉన్నాయి. అటు బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు ఈ చేరికల ప్రక్రియ త్వరలోనే ఉండబోతుందనేటువంటి విషయాన్ని నొక్కి చెబుతా ఉన్నాయి. ఇక మల్లారెడ్డి అధికారికంగా ఎప్పుడు హస్తం తీర్థం పుచ్చుకుంటారు, బీఆర్ఎస్ దీనిని ఎలా ఎదుర్కొంటుంది అనేది వేచి చూడాల్సిందే.